ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి తీసుకుంటే అంటే రేట్ల పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది. వాళ్ళు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు. ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది. కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసుకుపోయారు. కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసుకుపోయారు. ఇవన్నీ ఏసీలు తీసుకుపోయారు. ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 268.78 కోట్లు డ్యామేజ్ జరిగింది. 286 కోట్ల 78 లక్షలు. 286 కోట్ల 78 లక్షలు. ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ యుటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్స్, వాటిల్లోనే 151 కోట్లు డ్యామేజ్ జరిగింది. ఈ విధంగా యాక్చువల్గా వీటిలన్నింటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది. తర్వాత జిఎస్టీ అప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ ఉండింది, అది తర్వాత జిఎస్టీగా రావటం జరిగింది. ఆ డిఫరెన్స్ 452.35, అంటే 452 కోట్ల 35 లక్షలు జిఎస్టీ పెరిగింది. ఇప్పుడు టెండర్లు పిలవటం వల్ల 452 కోట్ల 35 లక్షలు, అంటే 6.12%. అదేవిధంగా అడిషనల్ ఐటమ్స్ పెట్టారు, అంటే బిల్డింగ్లో వాటిలో అటకలని అవన్నీ యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. అది 481.38 కోట్లు, 481 కోటి 38 లక్షలు. అది 6.51%, 6.51. ఇప్పుడు ఏదైతే రేట్లు యాక్చువల్గా అప్పటికిప్పటికి రేట్లలో తేడా ఉంది. ఎస్ఓఆర్ రేట్లు తీసుకుంటే అప్పటికిప్పటికి ఉన్న తేడా అంటే ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా సిఈల కమిటీలు డిసైడ్ చేస్తుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళు చేసిన ప్రకారం ఈరోజు అంటే 7,391 కోట్ల 7,391 కోట్ల 65 లక్షల వర్క్ మిగిలింటే, అంటే అప్పుడు 2014-19లో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది 7,391 కోట్ల 65 లక్షలు. దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్గా 2,507 కోట్ల 42 లక్షలు రేట్లు పెరిగినందువల్ల పెరిగింది. రేట్లు అది 33.92%. ఎస్ఆర్ రేట్లు అంటారు, అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కమిటీ నిర్ణయిస్తుంది. అంటే కంకరకు కానీ స్టీల్కి కానీ సిమెంట్కి కానీ ఎవ్రీ ఇయర్. దాని ప్రకారం ఇప్పుడు వేస్తే 2,507 కోట్ల 42 లక్షలు, అంటే 33.92%. అదే ఇప్పుడు కానీ కంప్లీట్ చేస్తుంటే ఇది సేవ్ అయ్యిండేది, ఆ డ్యామేజ్ అయ్యిండేది కాదు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు ఇది 18 వర్క్స్కే, ఇంకా మిగతా వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంక్ రోడ్స్ యుటిలిటీస్ అంటే 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఉన్నాయి.